హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రధర్ ద్వారా పల్లవి భరత్ల గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని రాజేశ్వరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనాక్షి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రధర్ భరత్ ఆఫీస్ నుండి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. భరత్ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ రాజేశ్వరి భరత్ని తన వైపుకు తిప్పుకోవడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఏం చేసిందో ఏంటో అని చక్రధర్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే భరత్ ఆఫీస్ నుండి కారులో ఇంటికి వస్తాడు. భరత్ ఇంటికి రాగానే మీనాక్షి, ప్రణతి అయితే చాలా సంతోషపడుతూ, నాన్న భరత్, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఆఫీస్లో ఎలా ఉంది నాన్న అని మీనాక్షి అడుగుతూ ఉంటే, అసలు ఊహించలేకపోతున్నానమ్మా. నిన్నమన్నా నేనొక సాధారణ ఎంప్లాయీని, నాకు ఎవ్వరూ గౌరవం ఇచ్చి పట్టించుకునే వాళ్ళు కాదు. అలాంటిది ఈరోజు ఆ ఆఫీస్లో ఉండే స్టాఫ్ అందరికీ నేనే బాస్ని. ఆఫీస్లోకి వెళ్ళగానే అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పి ఎంత గౌరవం ఇస్తున్నారో తెలుసా. ముఖ్యంగా రాజేశ్వరి మేడం అయితే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, తన కన్న కొడుకులా ప్రేమను చూపిస్తున్నారు. రాజేశ్వరి గారు ఏమో అనుకున్నాను కానీ చాలా మంచివారమ్మా అని భరత్ అంటూ ఉంటే, ఇక మీనాక్షి, ప్రణతిలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మీనాక్షి, నమ్మలేకపోతున్నాను భరత్, రాజేశ్వరికి మనమంటే చాలా కోపం, అదేది మనసులో పెట్టుకోకుండా నేను అంత బాగా చూసుకుంటుంది అంటే చాలా సంతోషంగా ఉంది నాన్న అని మీనాక్షి అంటూ ఉంటే, ఇక భరత్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా చూసి చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి రాజేశ్వరి ప్లాన్ అర్థం కాక ఇలా సంతోషపడుతున్నారు. అసలు రాజేశ్వరి ఇదంతా చేయడానికి కారణం తెలిస్తే మీనాక్షి తట్టుకోలేదు అని చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రణతి భరత్ చేతిలో ఉన్న క్యారియర్ తీసుకుంటుంది. ఆ క్యారియర్ బరువుగా ఉండడంతో, ఏంటి భరత్, లంచ్ బాక్స్ ఇంత బరువుగా ఉంది, మధ్యాహ్నం లంచ్ చేయలేదా అని అనగానే, లంచ్ చేశాను ప్రణతి, రాజేశ్వరి మేడం గారితో కలిసి చేశాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, రాజేశ్వరి అత్తయ్యతో కలిసి లంచ్ చేసావా అని అనగానే, అవును ప్రణతి, నేను ఆవకాయ తీసుకెళ్ళనని మేడం తన కోసం తెచ్చిన క్యారియర్ని నాకు వడ్డించారు. ఎన్ని వెరైటీసో, నేను ఎప్పుడు కూడా అన్ని కూరలతో తినలేదు, నాకు ఆవిడ ప్రేమగా వడ్డిస్తూ ఉంటే అమ్మే గుర్తొచ్చింది అని భరత్ అంటూ ఉంటే, ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మీనాక్షి, ప్రణతి, భరత్లు ఈ విషయం గురించి ఆలోచించరు. ఇక చక్రధర్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, రాజేశ్వరిని ఆపకపోతే చాలా ప్రమాదం. ముందు ముందు రాజేశ్వరి ఏం చేస్తుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. మీనాక్షికి అన్యాయం చేయాలని రాజేశ్వరి చూస్తుంది. మీనాక్షి భరతే ప్రాణంగా బ్రతుకుతుంది. అలాంటి భరత్ తన కన్న కొడుకు కాదు అని మీనాక్షికి తెలిస్తే తట్టుకోలేదు. ఆ నిజం మెల్లగా బయట పెట్టారని రాజేశ్వరికి అవని ఎంత చెప్పినా కూడా రాజేశ్వరి వినిపించుకోక భరత్ని తన గుప్పిట్లో పెట్టుకొని మీనాక్షికి దూరం చేయాలని చూస్తుంది. భరత్ దూరం అయితే మీనాక్షి తట్టుకోలేదు. లేదు, రాజేశ్వరికి అర్థమయ్యేలా చెప్పాలి అని చక్రధర్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇక నెక్స్ట్ డేనే చక్రధర్ రాజేశ్వరిని కలవడం కోసం రాజేశ్వరి ఆఫీస్కి వెళ్ళే దారిలోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజేశ్వరి ఆఫీస్కి వెళ్తూ ఉంటే అప్పుడే చక్రధర్ రాజేశ్వరి కార్కి అడ్డుగా వస్తాడు. చక్రధర్ అలా తనని ఆపడం చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చక్రధర్ని చూసి కోపంగా కార్ దిగి, ఏంటి నా కార్కి అడ్డుగా వచ్చారు, అడ్డు తప్పుకోండి అని అనగానే, రాజేశ్వరి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే, చూడండి, నాకు మీతో మాట్లాడవలసిన అవసరం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అనగానే, రాజేశ్వరి నేను చెప్పేది విను, నీతో మాట్లాడాలంటున్నాను కదా, చాలా విషయాలు నీతో డిస్కస్ చేయాలి అని అంటూ ఉంటే, ఇక రాజేశ్వరి
సరే అయితే ఏంటో చెప్పండి అని అంటుంది. ఇక్కడ కాదు, ఇలా రోడ్డు పైన కాదు, అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని అనగానే రాజేశ్వరి సరే అని ఇక పక్కకు వెళ్ళి చక్రధర్ రాజేశ్వరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజేశ్వరి చెప్పండి, ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చి మౌనంగా ఉంటారేంటి? నాకు అక్కడ ఆఫీస్కి టైం అవుతుంది, చెప్పండి అని అనగానే చక్రధర్ నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేది వర్క్ చేయడానికా లేదా భరత్ని నీ వైపుకు తిప్పుకోవడానికా అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అదంతా మీకు అనవసరం అని అనగానే రాజేశ్వరి నువ్వు తప్పు చేస్తున్నావు, మీనాక్షికి అన్యాయం చేస్తున్నావు అని అనగానే అన్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీకు ముందే పెళ్ళయిందని 2 పిల్లలున్నారు అనే విషయాన్ని నా దగ్గర దాచి నాకు అన్యాయం చేశారు. అది సరిపోదన్నట్టు నాకు పుట్టిన నీ 9 మాసాలు మోసి కన్న నా కొడుకుని ఆ మీనాక్షికి దగ్గర చేశారు. మీరు చేసిన అన్యాయం ముందు నేను చేసేది చాలా తక్కువండి అని రాజేశ్వరి అంటుంది. చూడు రాజేశ్వరి, అసలు నేను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అవని నీకు చెప్పింది కదా. నువ్వు మీనాక్షి ఇద్దరు ఒకే రోజు ప్రసవం కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నీకు మగబిడ్డ భరత్ పుట్టాడు. భరత్ గుండె ప్రాబ్లం ఉండడంతో ఎక్కువ రోజులు బ్రతకరని 100% చనిపోయే ఛాన్స్ ఉందని, నువ్వు జీవితంలో మళ్ళీ తల్లయ్యే అవకాశం లేదని చెప్పడంతో నిన్ను కాపాడుకోవడం కోసం మీనాక్షి బాధపడినా పర్వాలేదు అని త్వరలోనే చనిపోతాడనుకున్న భరత్ని మీనాక్షికి దగ్గర చేశాను. ఆరోగ్యంగా పుట్టిన పల్లవిని నీ కూతురుగా నీకు దగ్గర చేశాను. నేను ఆ రోజు నిన్ను కాపాడుకోవడం కోసం నేను అదంతా చేశాను రాజేశ్వరి. అదంతా నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటే చాలా ఆపండి. నా కొడుకు చచ్చినా బ్రతికినా నా దగ్గరే ఉండేవాడు. మీరెందుకు మార్చారు? నేనేమైనా చెప్పానా మార్చమని అని అంటూ ఉంటే చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూడండి, నా కొడుకుని నేను ఎలా నా వైపుకు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. నా కొడుకుని నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. అంటే ఏంటి రాజేశ్వరి, భరత్ నీ కన్న కొడుకని భరత్ని నీతో పాటు తీసుకెళ్ళి పల్లవి మీనాక్షి కన్న కూతురు కాబట్టి పల్లవిని మీనాక్షికి కూతురుగా ఇచ్చేస్తావా అని అనగానే ఇక రాజేశ్వరి లేదు, నా కూతుర్ని నేను ఎప్పటికీ వదులుకోను. నాకు నా కూతురు పల్లవి కావాలి, నా కన్న కొడుకు భరత్ ఇద్దరూ కావాలి అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటి రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? భరత్ పల్లవి ఇద్దరు నీ బిడ్డలుగా ఎలా ఉంటారు అని అనగానే అదంతా నాకు తెలీదు. నాకు కావాల్సింది నా కొడుకు, నా కూతురు. పల్లవి నా కడుపులో పుట్టకపోయినా దాన్ని నేను ప్రాణంగా పెంచుకున్నాను. అలాంటి కూతుర్ని నేనెందుకు వదులుకుంటాను? భరత్ పల్లవి ఇద్దరు నా బిడ్డలుగానే ఉండాలి అని అనగానే మరి మీనాక్షి పరిస్థితి ఏంటి అని అంటాడు. అదంతా నాకు అనవసరం, నాకు కావాల్సింది నా పిల్లలు మాత్రమే అని అనగానే ఇక చక్రధర్ షాక్ అయిపోతాడు. రాజేశ్వరి అని అనగానే మీరేం చేస్తారో చేసుకోండి, నేను మాత్రం నా పిల్లల్ని వదులుకోను. భరత్ పల్లవి ఇద్దరు నా పిల్లలుగానే ఉంటారు అని ఇక రాజేశ్వరి చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి మాటలు విని చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏంటి రాజేశ్వరి రోజు రోజుకి ఇంత మూర్ఖంగా తయారయ్యింది? ఇప్పుడు భరత్ని కూడా తన వైపుకు తిప్పుకొని మీనాక్షి కన్నబిడ్డ అయిన పల్లవిని కూడా మీనాక్షికి కాకుండా చెయ్యాలనే రాజేశ్వరి ప్లాన్ చేస్తుంది. అలా జరిగితే మీనాక్షికి తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఏం చెయ్యాలి, రాజేశ్వరిని ఎలా ఆపాలి అని చక్రధర్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. మరో పక్క మీనాక్షి చక్రధర్ గదిలో అన్నీ సర్దుతూ ఉంటుంది. అక్కడే ఉన్న చక్రధర్ బ్యాగ్ని ఈయన ఈ బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పెడతారు అని ఆ బ్యాగ్ని తీసి పైన పెట్టబోతూ ఉంటే ఒక్కసారిగా ఆ బ్యాగ్ కింద పడిపోతుంది. బ్యాగ్ అలా కింద పడిపోగానే అందులో ఉన్న ఒక పెద్ద బుక్కు కింద పడుతుంది. అది చూసి మీనాక్షి ఇదేంటి, ఇదేదో పెద్ద పుస్తకంలా ఉంది, ఏంటి పుస్తకం అని
ఆ బుక్కుని తీసి చూసేసరికే అది చక్రధర్ డైరీ. ఆ డైరీని చూసి మీనాక్షి ఇది ఈయన డైరీనా అని చెప్పి ఇక మీనాక్షి ఆ డైరీలో ఏమేమి ఉన్నాయని చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ అప్పుడే భరత్ పల్లవిల విషయం గురించి చక్రధర్ అందులో రాసుకున్న విషయం దగ్గరికి వస్తుంది. ఇక అక్కడ ఆ డైరీలో చక్రధర్ ఆ రోజు రాసుకున్న నిజాలన్నీ కూడా మీనాక్షికి తెలిసిపోతాయి. భరత్ రాజేశ్వరి కన్న కొడుకని, పల్లవి తన కన్న కూతురు అని మీనాక్షికి తెలిసిపోతుంది. భరత్ చనిపోతాడని రాజేశ్వరిని కాపాడుకోవడం కోసం రాజేశ్వరి కడుపులో పుట్టిన మగబిడ్డని మీనాక్షి కడుపులో పుట్టిన ఆడబిడ్డని రాజేశ్వరి దగ్గరికి మార్చాల్సి వచ్చింది. ఈ పాపం నేను తప్పక చేశాను అని చక్రధర్ తన డైరీలో రాసుకున్నది చూసి మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక స్టన్ అయిపోయి ఇదేంటి ఈయన డైరీలో ఇలా రాసుకున్నాడు అంటే ఈయన రాసుకున్న దాన్ని బట్టి పల్లవి నా కన్న కూతురా, భరత్ రాజేశ్వరి కన్న కొడుక, నమ్మలేకపోతున్నాను అని ఇక మీనాక్షి అయితే షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే చక్రధర్ ఇంటికి వస్తాడు. ఇక చక్రధర్ బయట నుండి రాగానే మీనాక్షి కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని అంటూ ఉంటే మీనాక్షి మాత్రం అలాగే బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన చక్రధర్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి ఏంటి మీనాక్షి అలా ఉన్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతాడు. ఇక మీనాక్షి ఈరోజు నాకు తెలియకూడని నిజం తెలిసిందండి అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటి మీనాక్షి ఏ నిజం అని అనగానే ఏ తల్లికి ఏ బిడ్డల గురించి తెలియకూడని నిజం నాకు తెలిసింది అని అంటూ ఉంటే చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటి మీనాక్షి నువ్వేం మాట్లాడుతున్నావు అని అనగానే పల్లవి ఎవరి కూతురు, భరత్ ఎవరి కొడుకు అని అడుగుతుంది. అది విని చక్రధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి మీనాక్షికి నిజం ఎలా తెలిసింది అని కంగారు పడుతూ ఉంటే ఇక మీనాక్షి చెప్పరేంటండి, చెప్పండి నా కన్న కూతురు పల్లవి కదా అని అనగానే ఇక చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటి మీనాక్షి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నాకు అంతా తెలిసిపోయిందండి. మీరు రాసుకున్న డైరీలో పల్లవి నా కన్న కూతురని, భరత్ రాజేశ్వరి కన్న కొడుకని రాసి ఉంది. భరత్ పుట్టగానే గుండె ప్రాబ్లం ఉందని చెప్పి భరత్ బ్రతకడని భరత్ని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆరోగ్యంగా ఉన్న పల్లవిని రాజేశ్వరికి దగ్గర చేశారు అని అంటూ ఉంటే చక్రధర్ షాక్ అయిపోతాడు. మీనాక్షి అది అని అంటూ ఉంటే చెప్పండి ఇది నిజమా కాదా అని అడుగుతూ ఉంటే చక్రధర్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే మీనాక్షి చక్రధర్ చెయ్యి తీసుకొని తన నెత్తి మీద ఒట్టు వేసుకుంటుంది. చెప్పండి, మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే, అసలేం జరిగిందో చెప్పండి అని అనగానే ఇక చక్రధర్ అయితే నిజాన్ని మొత్తం కూడా మీనాక్షితో చెప్తూ ఉంటాడు. అవును మీనాక్షి, నువ్వు తెలుసుకున్న నిజం అది పచ్చి నిజం. పల్లవి నీ కడుపులో పుట్టిన నీ కన్న కూతురు. భరత్ రాజేశ్వరి నవమాసాలు మోసి కన్న కొడుకు అని అనగానే ఇక మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నేను ప్రాణంగా పెంచుకున్న నా కొడుకు కాదా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాక్షి ఈ నిజం రాజేశ్వరికి అని అనగానే తెలుసు మీనాక్షి అని అంటాడు. అది విని మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఈ నిజం తెలిసే రాజేశ్వరి భరత్ని అంత ప్రేమగా చూసుకుంటుందా అని అనగానే అవును మీనాక్షి, ఈ నిజం తెలిసాకే రాజేశ్వరి భరత్కి తన ఆఫీస్లో మేనేజర్ జాబ్ ఇచ్చింది. భరత్ని నీకు దూరం చేసి తన దగ్గర చేసుకోవాలనుకుంటుంది. భరత్ని నీకు శాశ్వతంగా దూరం చేసి పూర్తిగా తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తుంది అని అనగానే మీనాక్షి షాక్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. అంతేకాదు మీనాక్షి, తను ప్రాణంగా పెంచుకున్న పల్లవిని కూడా నీకు దగ్గర కానివ్వనని తేల్చి చెప్పేసింది.
అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటండి మీరనేది? తన కడుపులో పుట్టిన భరత్ మీద తనకి ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో నా కడుపులో పుట్టిన పల్లవి మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంటుంది కదా, మరి రాజేశ్వరి అలా ఎలా మాట్లాడుతుంది అని అనగానే అదే అర్థం కావట్లేదు మీనాక్షి. రాజేశ్వరి మరి మూర్ఖంగా దుర్మార్గురాల్లా మాట్లాడుతుంది. పల్లవిని భరత్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని, వాళ్ళిద్దరూ నా బిడ్డలుగానే ఉండాలి అని రాజేశ్వరి నాతో సవాల్ చేసింది అని అనగానే ఇక మీనాక్షి షాక్ అయిపోతుంది. ఇక చక్రధర్, చూడు మీనాక్షి, ఇప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటే నీ అమ్మతనానికి అర్థం లేదు. నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకోవాలి. రాజేశ్వరికి భరత్ మీద పల్లవి మీద ఎంత హక్కు అధికారాలు ఉన్నాయో నీకు కూడా సమానంగా భరత్ మీద పల్లవి మీద అంతే సమాన హక్కులు ఉన్నాయి. ఈ నిజం నీకెలా చెప్పాలా అని నేను ఎంతో బాధపడ్డాను మీనాక్షి. కానీ ఆ దేవుడే నీకు సరైన సమయంలో నిజం తెలిసేలా చేశాడు. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండొద్దు మీనాక్షి. ఆ రాజేశ్వరి నీ బిడ్డల్ని నీకు దూరం చేసేలోపే నువ్వు మేల్కోవాలి. నీ బిడ్డల్ని నువ్వు దూరం చేసుకోవద్దు అని అంటూ ఉంటే మీనాక్షి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. మీ ఇద్దరు తల్లుల్లో నేను మాత్రం ఇన్వాల్వ్ కాలేను, మీ ఇద్దరే తేల్చుకోండి అని అనగానే ఇక మీనాక్షి, అవునండి నేనే తేల్చుకుంటాను. ఏ తల్లి అయినా ఏం చేసినా భరిస్తుంది, కానీ తన బిడ్డల జోలికి వస్తే మాత్రం భరించదు, సహించదు. ఇప్పటికీ భరత్ నా కన్న కొడుకు కాకపోయినా వాడి మీద నా ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. పల్లవి నా కడుపులో పుట్టిన కూతురు కాబట్టి పల్లవి నా కన్న కూతురుగా ఎప్పుడూ నేను ప్రేమగా చూస్తూనే ఉంటాను. అలా నేను వాళ్ళకి దగ్గరగా ఉంటాను. రాజేశ్వరి కూడా అలాగే అనుకొని భరత్ని కన్న కొడుకుగా పల్లవిని పెంచిన కూతురుగా ప్రేమగా చూసుకుంటే ఎవరు కాదంటారండి? అలా కాదు, కూడదు. భరత్ పల్లవి నాకు మాత్రమే పిల్లలుగా ఉండాలి అంటే నేను చూస్తూ ఊరుకోను. తల్లి పిల్లల జోలికి వస్తే ఎలా ఉంటుందో ఆ రాజేశ్వరికి చూపిస్తాను అని ఇక మీనాక్షి అయితే చాలా కోపంగా రాజేశ్వరి దగ్గరికే వెళ్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళి రాజేశ్వరి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు విని రాజేశ్వరి హాల్లోకి వస్తుంది. మీనాక్షిని చూసి రాజేశ్వరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత ధైర్యం నీకు? నా ఇంటికే వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఎవరిచ్చారు నీకు అంత ధైర్యం? నీ భర్త ఆ చక్రధరేనా అని అనగానే, చూడు రాజేశ్వరి, నేను ఇక్కడికి వచ్చింది చక్రధర్ భార్య మీనాక్షిగా కాదు, ఒక తల్లిగా వచ్చాను. నా అమ్మతనాన్ని నిరూపించుకోవడానికి వచ్చాను అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, ఏమీ తెలియనట్లు నటించకు రాజేశ్వరి. భరత్ నీ కన్న కొడుకని, పల్లవి నా కన్న కూతురని నాకు తెలిసిపోయింది అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అంటే నీకు నిజం తెలిసిపోయిందా? ఆ చక్రధరే నీకు ఈ నిజాలన్నీ చెప్పాడా అని అనగానే, లేదు నేనే తెలుసుకున్నాను, నాకు ఎవ్వరూ చెప్పలేదు అని అనగానే ఇక రాజేశ్వరి, ఎలాగైతేనే నీకు నిజం తెలిసింది కదా, ఇప్పటికైనా ఒప్పుకొని పల్లవిని భరత్ని నీ బిడ్డలు కాదు అని నాకు వదిలే, నేను వాళ్ళని బాగా చూసుకుంటాను, భరత్ జీవితాన్ని పల్లవి జీవితాన్ని బాగు పెడతాను అని అనగానే ఇక మీనాక్షికి చాలా కోపం వస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? భరత్ నీ కన్న కొడుకని, పల్లవి నువ్వు పెంచిన కూతురు అని నీకు మాత్రమే వాళ్ళ మీద ప్రేమ మమకారం ఉంటాయి అనుకున్నావా? నాకు కూడా నీతో పాటే సమాన హక్కులు ఉంటాయి కదా. పల్లవి నా రక్తం పంచుకొని పుట్టిన కూతురు, తన మీద నా ప్రేమ ఎలా తగ్గిపోతుంది? అంతేకాకుండా భరత్ని నేను ప్రాణంగా పెంచుకున్నాను. వాణ్ణి పెంచడం కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి నా కొడుకు మీద ప్రేమని ఎలా చంపుకుంటాను? చూడు, నా బిడ్డల్ని నా నుండి దూరం చేయాలని చూస్తే నేను ఊరుకోను అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, ఊరుకోక ఏం చేస్తావు?
నా బిడ్డల్ని నీ దగ్గరికి పంపిస్తే వాళ్ళని ఎలా చూసుకుంటావు? ఇన్ని రోజులు భరత్ చాలని జీతంతో ఒకరి కింద పనిచేసేవాడు. అదే భరత్ నా కొడుకని చెప్పుకొని నేను వాడికి నా ఆఫీస్లో మేనేజర్ పోస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఆఫీస్లో వాడు బాస్. వాడిని అందరూ గౌరవిస్తారు. నన్ను ఎంతలా గౌరవిస్తారో నా కొడుకుని కూడా అంతే గౌరవిస్తారు. నా కూతురు నా ప్రాణం. నేను దాన్ని కడుపులో కనకపోవచ్చు, ప్రాణంగా పెంచుకున్నాను. అలాంటి కూతుర్ని నేను ఎప్పటికీ వదులుకోను అని అంటూ ఉంటే నేను అదే చెప్తున్నాను రాజేశ్వరి. భరత్ని నేను ప్రాణంగా పెంచుకున్నాను. భరత్ని కూడా నేను వదులుకోలేను. పల్లవి నా పేగు తెంచుకొని పుట్టిన కూతురు. పల్లవిని కూడా నేను వదులుకోను. చూడు, ఇద్దరం తల్లులమే. తల్లి బాధ మనం అర్థం చేసుకోవాలి. అందుకే భరత్ పల్లవి మీద నీకెంత హక్కు అధికారాలు ఉన్నాయో నాకు కూడా అంతే హక్కు అధికారాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుందాము అంతే అని అనగానే, లేదు, దానికి నేను ఒప్పుకోను. భరత్ పల్లవి ఈ రాజేశ్వరి బిడ్డలుగానే ఉండాలి, అంతేకాని ఈ మీనాక్షి బిడ్డలుగా ఉండడానికి వీల్లేదు అని అనగానే ఇక మీనాక్షి షాక్ అయిపోతుంది. చూడు రాజేశ్వరి, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను. నా బిడ్డల్ని నా నుండి ఎవ్వరూ విడదీయలేరు, జాగ్రత్త అని మీనాక్షి రాజేశ్వరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.